ఇరాన్లో ఉన్నటువంటి నటాంజ్ అణుక్షేత్రం మీదన దాడి జరిగిన మాట వాస్తవం. ఇది ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ IAEA ధృవీకరించింది. ఇరాన్ రాయబారి IAEA కంప్లైంట్ చేశారు, మా మీదన ఇట్లా మిస్సైల్ దాడి జరిగింది మా నటాంజ్ మీద అన్నట్టు. ఆ వెంటనే IAEA విమానాన్ని పంపిస్తే ముందు వద్దన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత చెక్ చేయడానికి ఒప్పుకున్నారు. రేడియేషన్ గురించి రేడియేషన్ ఏమీ లేదు. అయితే అణ్వస్త్రాలకి సంబంధించినటువంటి అవేదో 10 కిలోమీటర్ల లోపల పెడుతున్నారట. అవి పైనకి కేవలం భవనాలు పేలినాయి, అంటే అవి టెస్టులు చేసే ఆ పైన అడ్మినిస్ట్రేషన్ భవనాలు కూలిపోయినాయి, అవన్నీ సర్వనాశనం అయిపోయినాయి, ధ్వంసం అయిపోయినాయి. కానీ రేడియేషను ఆ యురేనియం ఉన్నటువంటి స్పాట్ని అయితే ఈ మిస్సైల్స్ టచ్ చేయలేదు అన్నది IAEA చెప్తోంది. అందుకనినే ఎక్కడా కూడా రేడియేషన్ డిటెక్ట్ కాలేదు అన్నటువంటి విషయం చెప్తోంది. తద్వారా వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదు. ఇక్కడ మిస్సైల్ వేశారు నటాంజ్ అణుక్షేత్రం దెబ్బతీయని, కానీ ఇంతకుముందు ఎట్లయితే B2 బాంబర్లు వేసినా కూడా వాళ్ళ అణ్వస్త్ర స్థాయి దెబ్బతినలే ఇరాన్కి, అది ఇప్పుడు మరొకసారి నిరూపించుకుని చాలా స్ట్రాంగ్గా ఉందనేది.